ఓటర్ల గుర్తింపునకు ఆధారట. ఇతర ధృవీకరణ పత్రాలు లేకపోతే అదే కీలకం. 92,87,000 మందికి నేటి నుంచి నోటీసులు ఇస్తారట. నోటీసులు వస్తే తప్పనిసరిగా స్పందించాలి. అప్పుడే ఓటు సురక్షితం. ఎన్నికల అధికారులు అర్హులెవరూ ఓటు కోల్పోకుండా చూడాలి. ఎనామలీస్, నో మ్యాపింగ్ కేసుల మీద దృష్టి. అధికారులకు సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశం. ఇప్పుడు దగ్గర ఒక 70 లక్షల ఓట్లేమో మొత్తానికే పోయినాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఓటు ఉన్నదో అక్కడి నుంచి మీరు ఎన్యూమరేషన్ ఫామ్, నేను ఇక్కడే ఉన్నా, నా ఓటు ఇది అని మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోవడం వల్ల మీ ఓటు తీసేసారు. ఎంత? 73 లక్షల మంది. దాదాపు అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వలసపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు అందులో. ప్లస్ దానికి అదనంగా ఒక 90 లక్షల మంది ఎనామలీస్ ఓట్లు ఉన్నారు, 60 లక్షల మంది ఎనామలీస్ ఉన్నారు, 30 లక్షల మంది మ్యాపింగ్ చేయని వాళ్ళు ఉన్నారు. మ్యాపింగ్ అంటే ఏంది? ఆ కాలం అడుగుతున్నది 2002 జాబితాలో మీ పేరుంటే మీ ఆ ఆధార్ నెంబర్, ఆ ఓటర్ ఐడి నెంబర్ వేయండి అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు 2002లో ఓటర్ లిస్టులో లేకపోతే మీ పేరెంట్స్ దేయండి అని అడుగుతున్నారు. అట్లా 2026లో మీ డీటెయిల్స్ రాసి 2002 డీటెయిల్స్ రాయలేదనుకోండి, మీ మ్యాపింగ్ కానట్టు అనమాట. సో అట్లా చేయని వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి నోటీసులు పోతాయి. ఇంకొక 60 లక్షల మంది ఏమో ఎనామలీస్ అనమాట, మిస్టేక్స్ చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, మీ పేర్లలో తప్పులు ఉన్నవాళ్ళు. ఓటర్ లిస్ట్లో ఆధార్ కార్డ్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో ఒక పేరు, మీరు దాంట్లో ఒక పేరు, ఇట్లా రకరకాల మిస్టేక్స్ ఉన్నాయి కదా. ఆ మిస్టేక్స్ ఉన్న వాళ్ళందరూ ఎనామలీస్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు. ఈ 93 ఆ 73 దాదాపు 1,60,00,000 మంది ఓట్లు ఇవాళ మొత్తం పోయినాయి. కాకపోతే ఇక్కడ ఈ 60 + 30 90 లక్షల మంది ఓట్లు జాబితాలో ఉన్నాయి. జాబితాలో ఉన్నది ఆ 2,74,00,000 జాబితాలో ఉన్నది. కానీ మీకు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ కనుక మీరు రెస్పాండ్ కాలేదనుకోండి, ఇందులో ఉన్న ఓటు పోతుంది. మీరు నోటీస్ రాగానే నా ఓటు ఉన్నది ఆల్రెడీ జాబితాలో, నేనే చూసుకున్నా, లిస్ట్లో ఉన్నది, అవసరం లేదు ఈ నోటీస్ అన్నామనుకో, నీ ఓటు మళ్ళీ వచ్చే October 19న వచ్చే తుది జాబితాలో నీ ఓటు ఉండదు. ఇది గమనించండి దయచేసి. ఇది ఇంకా డేంజర్. ఇది ఎందుకంటే తెలివిగా నేను నోటీస్ పంపించినా నీకు రాలేదన్నారు అనుకోండి, ఇది అది మొత్తం ఆగమాగం అవుతుంది. కాబట్టి మీకు ఇంకా మీరు అక్కడ ఉన్న అధికారులను అడగాలి, సార్ నా ఓటు ఉందా లేదా, నాకేమైనా నోటీస్ ఏమైనా పంపించినారా ఏందని. సో కాబట్టి మీకు నోటీస్ రాగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్ ఇవ్వండి. ఎవరైతే మీరు ఓటు రాలేదో, అంటే ఓటు లిస్ట్లో లేదో, మీరు ఎక్కడికైనా వెళ్తే వేరే ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, మీరు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోలేకపోయారు, మీ ఓటు రాలే, అప్పుడు మీరు ఫామ్ 6 ద్వారా మీరు కొత్త ఓటర్ కింద నమోదు చేసుకోండి. సో ఆ కొత్త ఓటర్ కింద నమోదు చేసుకుని మీ ఓటు పదిలంగా మళ్ళీ మీ ఓటు మీకు వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఏ 10 మంది డిస్కస్ చేసినా అరే ఓటు అయిందా లేదా అని కనుక్కోండి, మాట్లాడండి. మన భవిష్యత్తును మార్చేది ఓటే. ఏం లేదు మనం ఇంట్లో కూర్చొని అది ఆడిది అంటే ఏమొస్తుంది? నువ్వు ఓటే ఏవైతే నువ్వు వాడిట్లా వీడిట్లా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? నీకు హక్కు ఎక్కడిది? సో అయితే ఇక్కడ అందుకే చాలా క్లియర్గా ఈసీ చెప్తున్నది. ఏమంటున్నది? ఒకవేళ నోటీసులు వస్తే తప్పనిసరిగా స్పందించాలి. అప్పుడే మీ ఓటు సురక్షితం, లేకపోతే మీ ఓటు పోతుంది. అయితే ఇక్కడట ఆధార్ కార్డ్ని కూడా గుర్తింపు ప్రక్రియలో భాగం చేస్తున్నారట. వాళ్ళు ఒక 11 డాక్యుమెంట్స్ పెట్టారు. ఆ 11 అంటే మీకు మ్యాపింగ్ అంటే 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు కానీ మీ ఫాదర్ పేరెంట్స్ పేరు కూడా మీరు అక్కడ పెట్టకపోతే మీరు 11 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. అందులో ఆధార్ లేదు యాక్చువల్గా. ఏమున్నాయంటే 10th క్లాస్ మెమో, పాస్పోర్ట్, ఇట్లా రకరకాలుగా పెట్టిరు. అవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు దాంట్లో ఏమీ లేకపోతే ఆధార్ కార్డుని కూడా గుర్తింపు కార్డు కింద చూస్తారట. కాబట్టి మీరు ఆధార్ కార్డు పెట్టినా అవుద్దని అంటున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల అర్హత వివరాల ధృవీకరణకు ఆధార్ కార్డు కీలకం కాబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 92,87,000 మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసుల జారీ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిగా నింపి సమర్పించిన గత రికార్డులతో మ్యాపింగ్ చేసే సమయంలో ఓటరు పేరు, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, చిరునామా సరిగ్గా లేని కారణాలతో ఎనామలీస్ జాబితాలో చేరిన 60,50,918 మందికి, అలాగే ఎన్యూమరేషన్ ఫారంలో కేవలం 3వ కాలం మాత్రమే నింపి ఇతర వివరాలు సరిగ్గా నమోదు చేయని 32,36,659 మంది ఓటర్లకు తదుపరి పరిశీలన కోసం నోటీసులు జారీ కాబోతున్నాయి.
ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల పేరిట నోటీస్ పత్రాలు ఆన్లైన్లో పొందుపరిచిన ఈఆర్ఓలు వాటిని ప్రింట్ తీయించి బిఎల్ఓలకు పంపిణీ చేయబోతున్నారు. వారి ద్వారా ఓటరు ఇంటికి వెళ్ళి నోటీసులు జారీ చేసే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఓటరుకు నోటీసు రావడం అంటే ఓటు హక్కు తొలగించినట్టు కాదు. సంబంధిత ఓటరు తన భారతీయ పౌరసత్వం, నివాసం, ఓటరుగా నమోదుకు ఉన్న అర్హతను నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘం కల్పిస్తున్న ఒక అవకాశం అట. అయితే ఆ నోటీసు నిర్లక్ష్యం చేయకుండా అందులో పేర్కొన్న గడువులోగా సమాధానం ఇవ్వాలి. అవసరమైన పత్రాలు సమర్పించి తమ వివరాలు, అర్హత పైన స్పష్టత ఇవ్వాలి. ఏ పత్రాలు ఇవ్వాలి? ఇతర గుర్తింపు కార్డులు లేని పక్షంలో ఆధార్ కార్డు కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నోటీసులో కోరిన అంశాన్ని బట్టి ఓటరు తన వాదనకు మద్దతుగా అందుబాటులో ఉన్న సంబంధిత పత్రాలు సమర్పించాలి. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డ్, గత ఓటరు గుర్తింపు కార్డు నెంబర్, గత ఓటరు జాబితాలోని వివరాలు, జనన ధృవీకరణ పత్రం లేదా నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి. అలాగే 2002 సర్ జాబితాలోని తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల పేర్ల రికార్డులను సైతం ఆధారాలుగా సమర్పించవచ్చు. ఓటరు నమోదు, చిరునామా మార్పు కోసం దరఖాస్తులు. ఒకవైపున ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు ఓటర్గా నమోదు చేసుకునేందుకు కొందరు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. సర్లో ఎన్యుమరేషన్ ఫారంలు సమర్పించని వారు, అలాగే 2002 ఓటర్ జాబితాలోని సమాచారం ఇవ్వలేక నో మ్యాపింగ్ జాబితాలో చేరిన వారు ఫామ్ 6 దరఖాస్తులు ఇస్తున్నారట. చిరునామా మార్పునకు ఫామ్ 8, జాబితా నుంచి పేరు తొలగింపునకు ఫామ్ 7లు కూడా వచ్చాయని జిహెచ్ఎంసీలోని ఎన్నికల విభాగం వర్గాలు తెలిపినాయి. సర్ ప్రక్రియ ప్రారంభమైన గత 2 నెలల్లో 3 లక్షలకు పైగా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో 80% పైగా కొత్తగా పేరు కోసం వచ్చినవే ఉన్నాయి. వాటిని పరిశీలించి వివరాలన్నీ సరిగ్గా ఉంటే ఆమోదిస్తాం. ఇక ముసాయిదా జాబితాలోని ఓటర్ల పైన కొన్ని అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఉదాహరణకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఒక భవనం చిరునామా పైన 44 మంది ఓటర్ల పేర్లు ఉన్నట్టు బుధవారం ఎన్నికల సంఘానికి కంప్లైంట్ వచ్చింది. ఆ చిరునామాలో ఒక సంస్థకు చెందిన వసతి గృహం ఉందట. ఆ భవనం చిరునామా పైన 100కు పైన ఓట్లుంటే ఫారంలు సమర్పించని వారి పేర్లను ఏఎస్డి జాబితాలో చేర్చారట. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఏం లేకపోతే ఆధార్ కార్డు అని ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇది చాలా, అసలు నేనేమంటున్నా, ఆధార్ కార్డుతో ఎందుకు లింక్ చేస్తలేరు? ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆధార్ కార్డు లేదు అని మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు ఆధార్ కార్డుని పెట్టిరు. ఆధార్ కార్డు నెంబర్తో లింక్ చేస్తే డబల్ ఓట్లని ఇట్లా టక్మని తీసేయచ్చు కదా, సాఫ్ట్వేర్ని అట్లా అప్డేట్ చేస్తే. ఎందుకు పెడతలేరు? అది ఎందుకు పెడతలేరంటే వీళ్ళు దీని వెనకాల కుట్ర ఉన్నది. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఓటుని తీసేస్తున్నారు. నీకు ఒక జిల్లాలో ఓటు ఉండి హైదరాబాద్లో కూడా ఒకటే ఓటు ఉంటున్నది, ఒక ఓటు పోతున్నది. కానీ వేరే స్టేట్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. మరి ఇది ఎట్లా? అప్పుడు ఆధార్ని ప్రామాణికం చేస్తే ఆధార్ ప్రకారం ఏడ ఓటు ఉంది, ఓ బీహార్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, తీసేయి. నీకు ఏ ఓటు కావాలో నువ్వు నిర్ణయించుకో. హైదరాబాద్లో ఉంటా అంటే హైదరాబాద్లోనే ఓటు ఉంచుకో, ఆడ తీసేయి. ఆడనే కావాలంటే ఈడ తీసేయి. మరి ఈ ప్రాసెస్ ఎందుకు పెడతలేరు? ఎందుకు పెడతలేరు అంటే వాళ్ళకి కావాల్సిన ఓటర్లంతా వాళ్ళే కాబట్టి అవసరమైతే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఓటర్లను డంప్ చేస్తూ అక్కడ అధికారంలోకి రావడానికి జరుగుతున్న ఒక ప్రయత్నం కూడా ఉన్నది. మరి ఇట్లాంటి అనుమానాలు, ఆరోపణలు ఉన్నప్పుడు మరి మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నట్టు ఎట్లయితుంది? ఇంతవరకు క్లారిటీ లేదు. ఇంటర్ స్టేట్ ఓటర్ని తొలగించే మెకానిజం ఉన్నదా? వేరే రాష్ట్రంలో ఓటు ఉంటే మళ్ళీ హైదరాబాద్లో ఓటు ఉంటే ఏదో ఒకటే ఓటు ఉంటుందా, 2 ఓట్లు ఉంటున్నాయా? దానికి సంబంధించిన మెకానిజం ఉన్నదా లేదా చెప్పాలి కదా ఎలక్షన్ కమిషన్. ఏది దానికి ఆన్సరే లేదు ఇంతవరకు. పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అట్టర్ ఫెయిల్యూర్ ఈ సర్ ప్రక్రియలో. అసలు మీరు ప్రజలకు అవగాహన కల్పించలే, ముఖ్యమంత్రి దాని మీద సోయలేదు, అసలు ఏమీ లేదు. ఒక్క మీనాక్షి నటరాజన 2-3 సార్లు ఏమో రివ్యూ చేసినట్టున్నది. దీని మీద ఏమైనా రివ్యూలు జరిగినాయా? బీఆర్ఎస్ స్టార్టింగ్లో హడావుడి చేసిన తర్వాత సైలెంట్ అయిపోయింది. మరి ఏందో మరి అర్థం కావట్లేదు.